కలిసి చదివితే బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ బైబిల్ స్టడీలో ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుని గురించి మీరు విన్నారు. దాంట్లో తండ్రి ప్రేమ, కుమారుని యొక్క పశ్చాత్తాపం, అలాగే స్వనీతిపరుడి యొక్క దుర్బుద్ధి, చాలా విషయాలు మీరు చాలా బాగా డిస్కస్ చేశారు. అన్ని గ్రూపుల్లో ఉండేవాళ్ళు చాలా విషయాలు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతా ఉన్నాను. తర్వాత దేవుని గురించి మనం కొద్దిసేపు ఆలోచించగలిగాము. దాని తర్వాత మధ్యాహ్నం పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత సంకల్పాన్ని గురించి శోభన్ గారు కొన్ని తలంపులు చెప్పారు. దాని తర్వాత మీరు మీ గ్రూప్ లీడర్స్తో కలిసి ఒక 4 ప్రశ్నలకు మీరు జవాబులు రాసి వాటిని అందించి మీరు మీ ఒపీనియన్స్ని కూడా షేర్ చేసుకున్నట్టు కూడా నేను విన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు శంకర్ గారి ద్వారా కూడా మంచి అనుభవ సాక్ష్యాన్ని విన్నాం. చూసారా, తల్లిదండ్రులకు లోబడాల్సిన సమయం లోబడకపోతే, తల్లిదండ్రులకు ప్రేమించాల్సిన సమయం ప్రేమించకపోతే, చెప్పిన మాట వినాల్సిన సమయం సరిగా వినకపోతే, ఎవడ పాపం మనిషిని లాగేస్తే అందులోంచి బయటపడడం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మనం తన సాక్ష్యం వచ్చి మనం విన్నాం. కానీ దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. తన జీవితాన్ని ఆయన చక్కవరిచి మళ్ళా సరిచేసి మళ్ళీ తన్ని యోగ్యునిగా దేవుడు చేశాడు, ప్రయోజకునిగా చేశాడు. ఇది మనందరికీ ఒక పాఠంగా మనం ఎంచుకుందాము. సరే, బైబిల్ నుంచి ఒక పోర్షన్ మనం వెర్స్ బై వెర్స్ రిపీటెడ్గా చదువుదాము. వచ్చిన వెంబడి వచ్చిన చదువుదాం. తర్వాత నేను కొద్ది నిమిషాలు మాత్రమే నేను వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు మార్చి చదువుదాం. దేవుని సేవకులు నరేంద్ర గారు దాన్ని మనకు చదివిస్తారు. తనకు వచ్చిన చదువుతారు, మీరు వచ్చిన చదవండి. ఓకే, ఈరోజు మధ్యాహ్నం మీరు ఒక టాక్ విన్నారు కదా, చెప్పండి దేని గురించి విన్నారు అమ్మా? పర్పస్ ఆఫ్ లైఫ్, నీ జీవిత సంకల్పం ఏమిటి? సరే, ఏం విన్నారో శోభన్ గారి దగ్గర నుంచి అవన్నీ మీ మనసులో ఉంచుకుంటే మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ టెక్స్ట్లోంచి మనం ధ్యానం చేస్తాం. యవనస్తులకు ఇన్వెస్టిగేషన్ మైండ్ ఉండాలట, పరిశోధన మనసు, స్కాలర్లీ మైండ్ అంటారు, పరిశోధన మనసు. ఏ యవనస్తుడైతే పరిశోధన మనసు లేకుండా ఉంటాడో ఆ యవనస్తుని మనసు సోమరతనానికి గురై నిద్రపోతుందని అర్థం. మనసు సోమరతనంతో నిద్రపోతుంది అనుకోండి, ఇక మానసిక చైతన్యం లేకుండా, ఆలోచించవలసిన మంచి విషయాలు ఆలోచించుకోకుండా, ఆలోచించకూడని విషయాలు మాత్రమే ఆలోచించుకుంటూ చివరికి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఒక యవనస్తుడు. కాబట్టి మీ ప్రాయంలో మీరు బాగా ఆలోచించగలగాలి. మీకు స్కాలర్లీ మైండ్, రీసెర్చ్ మైండ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైనా ఒక పరిశోధనాత్మకమైన మనసు ఒక వ్యక్తికి ఉంది అని మనం ఎప్పుడు అనుకుంటాము అంటే అతనికి ప్రశ్నించడం బాగా వచ్చినప్పుడే. ప్రశ్నలు వేసేవాడే పరిశోధనాత్మకమైన మనసున్నవాడు. కొంతమందికి ప్రశ్నలు అడగడమే రాదు, ప్రశ్నలు వేసుకోవడమే రాదు. ప్రశ్న కొంతమందికి వచ్చినా కానీ నేను అడిగితే ఆడేమనుకుంటాడో అని మరికొంచెం బిడియపడి వారి లోపల వచ్చిన ప్రశ్నలకు జవాబులు సంపాదించుకోకుండా మిగిలిపోతుంటారు కొంతమంది. అందుచేతనే చాలామంది యవనస్తుల జీవితాలు స్టాగ్నేట్ అయిపోతాయి. అవి సాధారణంగా సాగిపోవాలి, మీ యొక్క జీవిత ప్రాయం సాగిపోవాలి, కానీ స్తంభించిపోయినట్టుగా ఉండిపోతారు. స్టాగ్నేషన్ అది ఎప్పుడూ ప్రమాదమే. ఏమండి, మీరు ఫ్లో అవ్వాలి, మీరు ప్రవహించాలి, స్తంభించిపోకూడదు. కాబట్టి ప్రశ్నించడం, ఆ ప్రశ్నకు జవాబు ఏంటని 1కి 10 సార్లు ఆలోచించడం,
అది మీరు చేయగలిగితే, ముఖ్యంగా ఆధ్యాత్మిక కోణంలో ఎవరైతే బాగా ప్రశ్నించడం, దానికి జవాబులు వెతకడం, ఆ జవాబుల్ని వాళ్ళ హృదయంలో పదిలపరుచుకుంటారో వారు ఒక మంచి భవిష్యత్తును వారు చూస్తారు. కనుక యవ్వన పిల్లలైన మీకు నేను ఇచ్చే ఒక మంచి సలహా ఏంటనంటే, ప్రతి దానికి ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలని అనుకుంటే మీకు సూత్రం చెప్తాను. పాండవులు ఎంతమంది భార్యలు వాళ్ళకు? ఏం బాబు? ఒక్కరే. సరే, 5 పాండవులు. ఒక ఆవిడ గారి పేరు ద్రౌపది. దీనికి వచ్చే రివర్స్లో మనం చేసుకుందాం అంతే. అక్కడేమో 5 ఎవరున్నారు? హస్బెండ్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వైఫ్ ఒక్కలే ఉన్నారు. మీ స్కాలర్లీ మైండ్ కొరకు కొంచెం రివర్స్ చేయండి. రివర్స్ ఏంటంటే 5 వైఫ్లు, ఒక హస్బెండ్. 5 వైఫ్లు, ఒక హస్బెండ్ అంటే కొంపదీసి ఇదేంట్రా అన్న బహుభార్య తత్వం నేర్పిస్తున్నాడు ఇక్కడ మనకు అనుకోకండి. 5 వైఫ్లు అంటే 5 W. ఏమంటే ప్రశ్నలకు 5 W. ఫస్ట్ డబుల్ ఏంటంటే చెప్పండి, హూ, ఎవరు. ఏమండి నేను చదువుతున్న వాక్య భాగంలో ఎవరు ఉన్నారు ఇందులో. తర్వాత రెండోది ఏంటంటే వేరు, ఎక్కడ జరిగింది ఈ సంఘటన. తర్వాత మూడో డబుల్ ఏంటో తెలుసా? వెన్. ఎప్పుడు? వెన్ అనేది ఎప్పుడు సమయానికి సంబంధించింది, వేరు అనేది ఎప్పుడు స్థలానికి సంబంధించింది, హూ అనేది ఎప్పుడు వ్యక్తులకు సంబంధించింది. రైట్. దాని తర్వాత మరో డబుల్ ఏంటి? వై. ఎందుకు. తర్వాత చివరి డబుల్ ఏంటంటే వాట్. ఏమిటిది. ఈ 5 ప్రశ్నలు మీరు ఏది చదివినా ఏది విన్నా ఈ 5 భార్యల్ని ఉపయోగించండి, ఏడుపు తినేస్తారు మిమ్మల్ని. అమ్మ అర్థమవుతున్నదా? తర్వాత ఒకే హస్బెండ్ ఏంటనంటే హౌ, ఎలాగా అనేది. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు లేక నువ్వేదైనా చదివినప్పుడు ఎవరున్నారు ఇక్కడ, ఏమిటిది, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎందుకు అని ప్రశ్నలు వేసుకోవడమే నీకు రాకపోతే నీ స్కాలర్ల మైండ్ ఎలాగొస్తుంది? కొంతమంది ఎట్లుంటారంటే కొంతమంది యవనస్తులు అని ఉంటారు. స్కూల్లో పెడితే మింగుడు అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నట్టు ఉంటారు. మళ్ళీ స్కూల్లో కొంచెం తీసి రోడ్ల మీద ఎందుతుంటారు. కొంతమంది పిల్లల యొక్క మనస్తత్వం ఈరోజు యవనస్తులకు రావడం చాలా దురదృష్టకరం. చిన్నపిల్లలు సెల్లాకో ఏదో పెడుతుంటారు కదా, అంటాడు, పెట్టగానే మిన్నుతుని మిన్నుతాడు. తర్వాత మళ్ళీ అంటాడు, మళ్ళీ పెడితే మిన్నుతుంటాడు. అంతేగాని వాడు కలుపుకోలేడు. చెప్పండి, వాడు నోట్లో పెట్టి మళ్ళీ మనవేళ చిన్నపిల్లల్లాగుంటే మీరు యవనస్తులు అని అనుకోవడానికి వీలు లేదు. మీకు మీరుగా చేయగలగాలి, మీకు మీరుగా ఆలోచించగలగాలి. సో నా పాయింట్ ఏంటంటే, రాత్రి మీరు దేవుని గురించి విన్నారు, ప్రాడిగల్ సన్ గురించి విన్నారు, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి విన్నారు, తర్వాత మంచి టెస్టిమోనీ సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చెప్పబోయేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ స్టైల్లో నేను కొన్ని కీలకమైన ప్రశ్నలు చెప్తాను. ప్రతి ప్రశ్నకు కనెక్షన్ ఉంటుంది. దాని జవాబులు కూడా ఈ టెక్స్ట్లోంచే చూపిస్తాను. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? నీ జీవితం యొక్క సంకల్పం ఏమిటి, లేదా నీ జీవిత రహస్యం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నేను ఎందుకు పుట్టాను, ఆ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, ఆ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాను, ఆ కాలేజీలోనే ఎందుకు చదివాను, ఆ ఊర్లోనే ఎందుకు పుట్టాను? అమ్మ ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? వేసుకుంటే మీరు జవాబులు వెతకడానికి ప్రయత్నం చేస్తే సరైనటువంటి గ్రహింపుకి వచ్చేసేవాళ్ళు. ఈ ప్రశ్న సాతానుడు చాలా మందికి రానివాడు. నా జీవిత రహస్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఆ ఇంట్లో ఎందుకు పుట్టాను, ఈ చదువు ఎందుకు చదవగలిగాను, ఈ స్థాయికి నేను ఎందుకు వచ్చాను అనే ప్రశ్న సాతానుడు ఎప్పుడు మనకు రానివాడు. ఇది కానీ వచ్చిందనుకోండి, మన సత్యాన్వేషకులమైపోయి దేవుని గురించి అన్వేషించి దేవుడు తెలుసుకొని మన జీవితాలు మార్చుకొని మన పరివర్తన చెందే అవకాశం వస్తుంది. అందుకని సాతానుడు ఈ క్వశ్చన్ మన దగ్గరికి మనల్ని రానియడు.
అందుచేతనే ఈ 2 రోజుల యూత్ మీటింగ్లో వినండి ప్రియులారా, ఒక సెషన్లో నీ జీవిత రహస్యం ఏదో నువ్వు తెలుసుకోవాలి అని ఎవడో టాకే పెట్టాం. సరే, ఇప్పుడు నేను చెప్తాను. ఇంతగా నీ జీవిత రహస్యం ఏమని అర్థమైంది నీకు? ఉదయం టాక్లో మీరు ఏమిన్నారో అది పక్కన ఉంచండి, మీ మనసులోనే ఉండాలి. ఇప్పుడు మనం చదివిన వచనంలో 15వ అధ్యాయం 16వ వచనం ఇప్పుడు మనం చదివాం కదా, లాస్ట్ వెర్స్ ఏముంది చెప్పండి? నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని, అంతేనా? ఏముందమ్మా అక్కడ? 15 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని. అందరూ చెప్పకండి, ఎక్కడేదో రేసు కుక్కలు దెబ్బలాడుకుంటున్నట్టుగా వినబడ. నీకు నా వచ్చును నేనే చదువుకుంటా. సో ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని. ఈ మాటలో మన జీవిత రహస్యం ఏంటి అని అంటే ఫలించడమే అని యేసయ్య నోరారా చెప్పారు. ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్. మానవ జీవిత రహస్యం ఏంటంటే ఫలించడమే. అపోస్తలుడైన పౌలు దీనికి కొంచెం వ్యాఖ్యానం ఇచ్చాడు ఒక దగ్గర. ఇప్పుడు ఆ వచనం చూద్దామనండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ఒక్కరు చదవండి, మిగిలిన వాళ్ళు స్పష్టంగా విందాం. ఎవరి ముందు చదివితే వాళ్ళే కంటిన్యూ చేయండి, మిగిలిన లాగిపోండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు, చాలరా తల్లి చాలమ్మా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. మన జీవిత రహస్యం ఏంటంటే ఫలించడమట. ఎవరి కొరకు ఫలించాలట? దేవుని కొరకు. మన దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు అన్నాడు. సరే, ఇప్పుడు వెంటనే తల్లి మనసులో మరికొన్ని ఆలోచనలు రావచ్చు. ఇంతకీ ఫలించడానికి మనమేమైనా చెట్లమా అంటే అవును. దేవుని వాక్యం దేవుని నమ్మిన వారిని చెట్లతో పోల్చింది. మీరు బైబిల్ చూడకుండా చెప్పండి. వచ్చిన 1వ కీర్తన 2వ చరణం ఏమి రాసింది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవుని నమ్మిన వాడట ఆకువాడక ఫలమిచ్చే చెట్టులా ఉంటాడట. దేవుని నమ్మని వాడట ఎట్లుంటాడట? పుట్టులా ఉంటాడట. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉందరు. యేసును నమ్మిన వాడు చెట్టు, యేసును నమ్మని వాడు పొట్టు. చెట్టుకు పొట్టుకు తేడా ఏంటి చెప్పండి? చెట్టు బలంగా ఉంటుంది, పొట్టుకు బలం లేదు. బాగుంటుంది. ఇంకా అంతేనా? ఇతమ చెట్టుకు జీవం ఉంది, పొట్టుకు ఏమి లేదు, జీవం లేదు. ఇంకా అంతేనా? ఇతమ చెట్టు మీద గాలి వస్తే చెట్టు అక్కడ ఉంటుంది, పొట్టు మీద గాలి వస్తే పొట్టు ఎగిరిపోతుంది. చెట్టేమో ఫలించదు, పొట్టేమో ఫలించలేదు. ఇంకా చెట్టేమో పెర్మనెంట్ గా రూటెడ్ అయ్యింది, వేరు దానికి ఉంది, పొట్టుకేమో వేరు లేదు. వెరీ గుడ్. ఎంత వేదాంత పండితులరా బాబు, జడం పెట్ట. అన్ని విషయాలు తెలిసిన మీరు ఇక చెట్టులాగా ఉండకుండా పొట్టులాగా బతికితే ఏమన్నారు మిమ్మల్ని? ఇంత వేదాంతం లాగే చెప్పారుగా మరి మీరు. యేసును నమ్మిన వాడు చెట్టు, యేసును నమ్మని వాడు పొట్టు. చెట్టుకు పొట్టుకు తేడా ఏంటో? చెట్టుకు జీవం ఉంది, చెట్టుకు వేరుంది, చెట్టు ఫలిస్తుంది. చెప్పండి. చెట్టేమో స్థిరముగా ఉంటుంది, పొట్టుకేమో జీవం లేదు, పొట్టుకేమో వేరు లేదు, పొట్టేమో ఎగిరిపోతుంది, ఎవడి పొట్టేమో ఫలించలేదు. మరి యేసును నమ్మిన వాడు చెట్టు, చెట్టు ఎలా ఉంటుందో చెప్పారు. యేసును నమ్మని వాడు పొట్టు ఎలా ఉంటారో మీరు చెప్పారు. మరి ఈ రోజున చెట్టులాగా మారకుండా పొట్టులాగే బతకాలనుకుంటే మరి ఏమనుకోవాలి మనల్ని? ఏమో అన్నీ తెలిసిన మూర్ఖులు అనుకోవాలా? మూర్ఖులు 2 రకాలు. తెలియని మూర్ఖుడు ఉంటాడు, ఆ నేగొచ్చు.
తెలిసిన మూర్ఖులు ఉంటారు, ఇంత అస్సలేగలేరు. ఏదో మరి మీ సంగతి ఏదో మీరు చూడండి. కానీ ఇప్పుడేంటి మన జీవిత రహస్యం ఏంటంటే, చెప్పండి మళ్ళీ, మన జీవిత రహస్యం ఫలించడము. ఫలించడానికి మన చెట్లమంటే చెట్లుగా తేలిపోయింది, ఆత్మ సంబంధమైన చెట్లమని తేలిపోయింది. ఏమండి, భౌతిక సంబంధమైన చెట్లు భౌతికమైన ఫలాలు ఇస్తాయి. సపోటా చెట్టు సపోటా ఫలం ఇచ్చింది, మామిడి చెట్టు మామిడి పండు ఇచ్చింది. కానీ ఆత్మ సంబంధమైన చెట్లం కదా మనం, ఏం ఫలం ఫలిస్తామను అని అంటే ఆత్మ సంబంధమైన ఫలాలే ఫలించాలి. గలతీ 5:22 ఆత్మఫలం ఏమనగా అన్నాడు. రిఫరెన్స్ రాసుకోండి, మొత్తం చదవనక్కర్లా, చెప్తానేంటో. గలతీ 5:22 ఆత్మఫలం ఏమనగా అన్నాడు. నెంబర్ 1. రెండోది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనంలో వెలుగు ఫలము అన్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాల్లో నీటి ఫలములతో నిండుకుని వారై అన్నాడు. తర్వాత కొలస్సీ పత్రిక మన 1వ అధ్యాయం 9-11 వచనాల్లో సత్క్రియలలో సఫలమగుచు అన్నాడు. నాతో ఉన్నారా మీరంతా? అమ్మా వింటున్నారా? ఇవ్వండి, పర్లేదు, రాయలేకపోతుంది ఉందా? వినండి, ఇప్పుడు ఏం చెప్పాను మీకు. గలతీ 5:22 ఆత్మఫలము, ఎఫెసీ 5:8-9 వెలుగు ఫలము, తర్వాత ఫిలిప్పీ 1:9-11 వచనాల్లో నీతి ఫలము, అటు తర్వాత కొలస్సీ 1వ అధ్యాయం 9-11 వచనాల్లో సత్క్రియ ఫలం. ఈ 4 ఫలాలు కలిస్తే, వింటున్నారా, ఈ 4 ఫలాలు కలిస్తే ఎవడి క్రైస్తవ శీలము, క్రిస్టియన్ క్యారెక్టర్. మన ఫలించవలసింది ఏంటంటే క్రైస్తవ శీలం, క్రిస్టియన్ క్యారెక్టర్. ఒక ఆయన శంకర్ గారిని పిలిచి, ఏమండి శంకర్ గారు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం వాక్యం చెప్పరాదా? మీరు ఇంతకుముందు జీవించిన జీవితం మేము చూసాము, ఇప్పుడేదో నువ్వు కొంచెం మారేవు, ఏదో వాక్యాలు చెప్తున్నావు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వాక్యం చెప్పరాదా అని ఒక ఆయన పిలిచినాడంటే ఏం చూశాడు? క్యారెక్టర్ చూశాడు, మారిన జీవిత తీరు చూశాడు. అమ్మ అర్థమవుతున్నారు? ఫలించడం అని అంటే మారిన జీవిత తీరులోనికి రావడం, మారిన జీవిత తీరులోనికి రావడం. అర్థమవుతుందా నేను చెప్పే మాట? మళ్ళీ అడుగుతాను, నాకు రప్పిస్తూ ఉండండి, నాతో వింటూ ఉండండి. మానవ జీవిత సంకల్పం ఏమని తేలింది? అది మెయిన్ క్వశ్చన్. ఏంటమ్మా? ఫలించడం. ఫలించడానికి మన చెట్లమా అంటే ఏం తేలింది? చెట్లమే. ఏమి చెట్లం అంటే తేలింది? ఆత్మ సంబంధించిన చెట్లు. ఏమి ఫలించాలని మనకు తేలింది? క్రైస్తవ శీలాన్ని మనం ఫలించాలి, క్రైస్తవ శీలాన్ని మనం ఫలించాలి. సరే, ఇప్పుడు ఫలించే మనుషులమా ఫలించిన మనుషులమో తేలిపోవడానికి 2 విషయాలు చెప్తాను, వినండి. 2 విషయాలు చెప్తాను. సరే, ఇంతకీ మనం ఎవరి కొరకు ఫలించాలట? ఇందాక చెప్పాం, ఎవరి కొరకమ్మా? దేవుని. మన కొరకు మనం ఫలించకూడదు. నేను మంచి జీవితంలో ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతాను, నా అవసరాలు తీరిపోతాయి, మంచి అమ్మాయితో నాకు పెళ్ళి అవుతుంది, మంచి అబ్బాయితో పెళ్ళి అవుతుంది, మంచి పిల్లలు పడతారు, మంచి ఇల్లు కడతాను, ఇలాంటి చెడ్డ కోరికల కొరకు మనం ఫలించకూడదు. ఎవరి కొరకు ఫలించాలి? మన మీద వ్యవసాయం చేస్తున్న దేవుని కొరకు, ఆయన స్నేహితుల కొరకు మనం ఫలించాలి. ఇంతగా దేవుని స్నేహితులు ఎవరో తెలుసా? దేవునికి 2 రకాల స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితులు పరిశుద్ధులు, మరో స్నేహితులు పాపులు. ఇంతకు దేవుని స్నేహితులు కాదు అని ఎవడు మిగిలాడు? ఇక్కడ ఉన్నారా లేదా? పరిశుద్ధులని నేను నా స్నేహితులు అన్నాడు, పాపులు కూడా ఏమంటున్నాడు? ఆయన స్నేహితులు అంటున్నాడు. ఇప్పుడు దేవుని స్నేహితులు కావాలి ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవడు లేడు. అంటే ఇప్పుడు మనం ఫలించాల్సింది ఎవరి కొరకంటే దేవుని కొరకును, ఆయన స్నేహితులైన మన చుట్టూ ఉన్న మానవ జాతి కొరకు మనం ఫలించాలి. సరే, నేను ఫలిస్తున్న వ్యక్తిన, ఫలిము లేని మనిషిన తేలిపోవడానికి ఎవిడెన్స్ ఇస్తాను, వినండి. ఫలించే చెట్టు మీద రాళ్ళేస్తారా, గొడ్డు చెట్టు మీద రాళ్ళేస్తారా? ఏంటమ్మా? ఫలించే చెట్టు మీద రాళ్ళు ఇస్తారు. ఇప్పుడు గొడ్డు చెట్టు ఎక్కుతారా, ఫలించే చెట్టు ఎక్కుతారా మనుషులు? బాగా చెప్తున్నారు మీరు జవాబు. ఇప్పుడు మీరు ఫలిస్తున్న జీవితంలోకి మీరు వచ్చేసి ఉంటే మీ మీద రాళ్ళు లాంటి నిందలు, మీ మీద రాళ్ళు లాంటి శ్రమలు, మీ మీద రాళ్ళ లాంటి హింసలు,
ఎవడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నందుకు అవమానం ఇలాంటివి ఏమైనా వస్తున్నాయనుకోండి, ప్రైజ్ ద లార్డ్, మీరేం చేస్తున్నారని లెక్క, ఫలిస్తున్నారని లెక్క. మనుషులు సమస్యలు ఏదో నెత్తి మీదకి ఇచ్చినట్లు ఉన్నాయండి, ఏం చేయాలో తెలియటం లేదండి అనిపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్, మీరు ఫలిస్తున్నారని లెక్క. మీకు నింద లేదు, అవమానము లేదు, బాధ లేదు, శ్రమ లేదు, ఏ సమస్య నిన్ను బాధించడం లేదు. దేవుని నమ్మకం ముందు ఎట్లుంటేవో దేవుడు నమ్మిన తర్వాత అట్లనే ఉంటేవి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా ఫలించలేదని అర్థం. రాలుపడాలుగా ఫలిస్తే, మనుషులకాలుగా ఫలిస్తే, ఈ అనుభూతులు లేవనంటే మనం ఇంకెక్కడు గుడ్డు బతుకుతున్నామని అర్థం. చల్లాయిన తమిళ్ళు వింటున్నారా? మనం ఎక్కడ ఏం బతుకుతున్నామో మాట్లాడరే. మమ్మల్ని గుడ్డోలు అంటాడా అని అప్పుడే మొక్కలు అట్లా పెట్టారు, గుడ్లకు ఒక ఫలిస్తున్నాం. మరి ఫలించిందేమి లేకపోతే ఏమండి, నేను ఫలించిందేమి లేకపోతే గుడ్డు బతుకడానికి ఏమంటాం? మరి ఎవరికైనా అంతే, నాకైనా ఈ మాట అంతే, మీకైనా మాట అంతే. సో ఓవరాల్గా ఒక విషయం మనకి అర్థమైపోయింది, మన జీవిత రహస్యం ఫలించడం. అది మెయిన్ క్వశ్చన్. అది ఒక పక్కన పెట్టండి. దాని కింద గోల్డ్ ఆన్సర్ చేసాం మనం. ఏంటట? మన ఫలించడానికి చెట్లమా అంటే అవును చెట్లమే. ఏమి చెట్లము? ఆత్మ సంబంధమైన చెట్లము. ఏమి ఫలిస్తాము? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తాము. ఎవరి కొరకు ఫలిస్తాము? దేవుని కొరకు, అతని స్నేహితుల కొరకు ఫలిస్తాము. ఫలిస్తున్నామని దానికి రుజువేంటి? రాళ్ళు పడాలి, మనుషులు నెత్తి మీదకి ఎక్కాలి. చూసారా? ఒక్క క్వశ్చన్ కింద ఎన్ని సబ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు మనకి. సరే పక్కన పెట్టండి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, కనెక్షన్ క్వశ్చన్ ఇప్పుడు చెప్తా. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? అది మొదటి క్వశ్చన్ అయితే, ఆ క్వశ్చన్కి జవాబు మనం ఏమిచ్చాము? ఫ్రూట్ఫుల్నెస్ అన్నాం. అంతే కదమ్మా? ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్ అన్నాం. ఎవడు ఫలించడమే మన జీవిత రహస్యం అన్నాం. ఇప్పుడు నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్? ఫలించుటకు రహస్యం ఏమిటి? యవనస్తులు వింటున్నారా? ఫలించుటకు రహస్యం ఏంటి? నీ జీవిత రహస్యం ఫలించడం అని తెలిసింది నీకు. మరి ఫలించడానికి రహస్యం ఏంటి? యేసు ప్రభువు ఏమన్నారో చూద్దాం రండి. చదవండి. ఇది మీ చదివిన టెక్స్ట్లోనే 15వ అధ్యాయం యోహాను సువార్త. చదువుతారా? 4వ వచనం ఒక్కరు స్పష్టంగా చదవాలి. ఎవరు చదువు? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఈ ఒక్క వచనంలో 4 సార్లు పదం రాసింది. ఏంటో చెప్పండి నాకు. మరి బైబిల్ లేదా? అమ్మ చెప్పండి ఏంటి? నిలిచి ఉండుట. సో ఇప్పుడు ఆన్సర్ వస్తుందన్నమాట. దేవుడు మన జీవిత రహస్యం ఫలించడం అయితే, ఫలించడానికి రహస్యం ఏంటంటే నిలిచి ఉండడం. ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ అబైడింగ్. ఏంటండి? ద సీక్రెట్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ అబైడింగ్. ఫలించుటకు రహస్యము నిలిచి ఉండడం. సరే, ఇంతకీ ఎక్కడ నిలిచి ఉండాలట? యేసు ప్రభువు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు, నా యందు మీరు నిలిచి ఉంటేనే గాని అన్నాడు. అక్కడ ఒరిజినల్గా మనం యేసు ప్రభువులో నిలిచి ఉండడానికి, ఆయన నిజమైన ద్రాక్షావల్లి, మనం ఆయనలో నిలిచి ఉండడానికి మనం నిజమైన ద్రాక్ష తీగలు అనుకుంటున్నారా? కాదు. మనమంతా అడవి ద్రాక్ష తీగలు. ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్షావల్లికి సేద్యం చేసేవాడు ఉంటాడు, తోటమాలు ఉంటాడు, కత్తిరిస్తుంటాడు, ప్రూనింగ్ చేస్తుంటాడు, సేద్యం చేస్తుంటాడు. ఆ ద్రాక్షావల్లి నీట్గా, క్రమంగా, అందంగా ఉంటుంది. మనం ఎట్లాంటో తెలుసా? మనకి ప్రూనింగ్ చేసినవాడెవడూ లేడు, మన క్రమ పెట్టేవాడెవడూ లేడు. అడవి ద్రాక్ష తీగలు చక్క పెట్టేవాడెవడు ఉంటాడు కనుక అర్థదిద్దంగా పెరుగుతుంటాయి. మన బుద్ధుల్లో వంకర, మన పనుల్లో వంకర, మన మాటల్లో వంకర, అన్నిటిలో వంకర బతికే. మాటల వంకరతను, చేతల వంకరతను, ఆలోచనలో వంకరతను, అన్నిట్లో చెడిపోయాం. అయితే పైనున్న వ్యవసాయదారుడైన దేవుడు
అడవి ద్రాక్ష తీగ లాంటి నీ మీద, అడవి ద్రాక్ష తీగ లాంటి నీ మీద, అడవి ద్రాక్ష తీగ లాంటి నా మీద ప్రేమ కలిగి ఆయన ఏం చేశాడు తెలుసా? నిజమైన ద్రాక్షావల్లి అని తన కుమారుడైన యేసుక్రీస్తులో మనల్ని అంటుకట్టాడు. అంటుకట్టడం అంత తేలికైన పని కాదు. అంటుకట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా ఒక చెట్టును మరొక చెట్టుతో అంటుకట్టాలంటే ఇది కొయ్యాలి, అది కొయ్యాలి. నిజమైన ద్రాక్షావల్లి యేసుక్రీస్తులో నిన్ను నన్ను అంటుకట్టడం కొరకు ఆ యేసుక్రీస్తు అనబడిన నిజమైన ద్రాక్షావల్లిని ఆ తండ్రి అయిన దేవుడు శిలువ మీద పాటుకోసేశాడు. 129వ కీర్తన 3వ చరణం ఉంటుంది, దున్నువారు నా వీపులు చాలవలే దున్నేసినారు, దున్నువారు నా వీపులు చాలవలే దున్నేశారు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనుషుల పాప శాపముల కొరకై ఆయన గాయముల నుండి అతను చీల్చివేయబడగా ఏంటి ఆయన కోత అయిపోయింది. ఇప్పుడు నీకే జరగాల కోత, నీకే జరగాల కోత. నీకు కోత ఎలా జరుగుద్ది? నువ్వు ఇలాగ దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఇందాక సాక్షి విన్నావు శంకర గారిది, ఉదయం గొప్ప జట్లైట్ టాక్ విన్నారు, ఉదయం దేవుని గురించి విన్నాం, తప్పైన కుమారుని గురించి బైబిల్ స్టడీ చేశావు. అప్పుడు మనకు అర్థమవుతుంది, నేను ఇలాంటి పాపాత్ముడిని, నేను ఇలాంటి పాపాత్మురాలని, దేవుని హృదయాన్ని గాయపరిచిన వాడిని, నేను మారతాను అని శంకర్ గారు చూసారా తీర్మానం చేసుకున్నారు. ఎందుకు తీర్మానం చేశారు? పాపం గెలవాలా, ప్రభువు గెలవాలా, నా ప్రభువుని గెలిపించాలని తీర్మానం చేశాడు. చూడండి, అదే అతని లోపల జరిగిన కోట. దానిని బైబిల్ భాషలో మారు మనసు అనుభవం అంటారు. ఇతమేది రిపెంటెన్స్ ఎక్స్పీరియన్స్, మారు మనసు అనుభవం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం నుంచి నీ పాప విషయమే పశ్చాత్తాపడ్డావో, వినండి, నువ్వు ఆయనతో నువ్వు అంటుకట్టబడ్డానికి సరిపోయావు. అంటుకట్టబడినంత మాత్రాన అయిపోలేదు. ఏమంటే వింటున్నారా? అంటుకట్టబడినంత మాత్రాన అయిపోలేదు. ఏమన్నా అంటుకట్టబడితే చాలల్లా. అంటుకట్టబడితే ఫలిస్తారు, అంటుకట్టబడితే ఫలిస్తారు, అంటుకట్టబడితే ఫలిస్తారు చదవలేదు మనం ఇందాక. 4 సార్లు ఏమేమి చదివాను? నిలిచి ఉండితే ఫలిస్తారు, నిలిచి ఉంటేనే ఫలిస్తారు, నిలిచి ఉంటేనే ఫలిస్తారు. అంటే అర్థం ఏంటనంటే, అంటుకట్టే పని ఆయన చేసేశాడు, నిలిచి ఉండే బాధ్యత నీది. అబాయిడింగ్ ఈజ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. నిలిచి ఉండాలి ఆయనలో. ఎలా నిల్చుంటా మనం? ఈ మాట చదవండి, తెలిసిపోతుంది మీకు. రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో, రోమాపత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో ఏం రాస్తుందో చదవండి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో నిలిచి ఉండాలి. అవిశ్వాసము కలిగిన వారు విరిచివేయబడ్డారు, విశ్వాసము కలిగిన వారేమో నిలిచి ఉన్నారు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు మనం నిలిచి ఉన్నామో లేదో ఇప్పుడు మనకు తెలియాలి. ఎవరిని నిలిచి ఉన్నామో లేదో తెలియాలి. ఇప్పుడు కూడా నిలిచి ఉండేటువంటి ద్రాక్షావల్లి దగ్గర ఉన్న తీగల దగ్గరికి వచ్చేట పనికిరాని తీగలన్నీ కత్తిరిస్తాడట. ప్రూనింగ్ జరుగుద్ది, కత్తిరి దెబ్బ వేస్తాడు. అర్థమవుతుందా? ఏదైతే పనికిరాలు ఉంటాయో మన జీవితాల్లో అవన్నీ కూడా తొలగించే పని ఆయన చేస్తాడు. దేవుని జోక్యం జరుగుతుంది. ఆయన మాట ద్వారానో ఆయా పరిస్థితుల ద్వారానో దేవునికి హేయమైనవి ఏవైతే ఉన్నాయో నా జీవితంలో దేవుడు కత్తెర దెబ్బ వేసి తొలగిస్తున్నాడు అనేది నీకు తెలియాలి. అలాంటి అనుభవం నీకు వస్తే ప్రైజ్ గాడ్, నువ్వు నిలిచి ఉన్నావని అర్థం. రెండో సంగతి ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. రెండో సంగతి, తోటమాలి లేదనుకుంటే సెర్జిగాడు ఆ ద్రాక్షావల్లిని ఎవరి నిలిచి ఉండే తీగలు ఏం చేస్తాడో తెలుసా? నీళ్లు కొట్టి అవి బాగా ఫలించేలా చేస్తాడు. యేసుప్రభువు అందుకే అన్నారు, ఇప్పుడు నా మాట వలన మీరు పవిత్రీకరించబడ్డారు అన్నాడు. చూడండి 15:3 ఏది రాసిందో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూసారా? ఎవరిని శుద్ధి కార్యం చేస్తాడు, అలాగనే ప్రియమైన స్నేహితులారా సరిచేసే పనులు కూడా చేస్తాడు. ఎందుకు? నిలిచి ఉన్న తీగలను సరిచేస్తాడు కానీ రోడ్డు మీద పడున్న తీగలను సరిచేస్తున్న పని లేదు.
నిలిచి ఉన్న తీగలు శుద్ధి చేస్తాడు కానీ రోడ్డు మీద పడిన తీగలు శుద్ధి చేయాల్సిన పని ఆయనకు లేనే లేదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటనంటే, నేను ఫలించడానికి రహస్యం నిలిచి ఉండాలి. ఎప్పుడు నేను నిలిచి ఉండగలను? విశ్వాసం ఉండి నిలిచి ఉండగలను. నేను నిలిచి ఉన్నానో లేదనే దాని రుజువు ఏంటి? దేవుని శుద్ధి పని, దేవుని యొక్క చక్క చేసే పని నా మీద జరుగుతున్నప్పుడు నేను నిలిచి ఉన్నానని అర్థం. మళ్ళీ చెప్తాను రండి. నీ జీవిత రహస్యం ఏంటి? మాట్లాడండి. నీ జీవిత రహస్యం ఏంటి? రైట్. మరి ఫలించడానికి రహస్యం ఏంటి? కింద ఉన్న ఐడియాస్ అన్ని మీ మనసులో ఉండనివ్వండి. అన్ని జ్ఞాపకం పెట్టుకోలేకపోయినా మెయిన్ పాయింట్స్ జ్ఞాపకం ఉంటే చాలు, మీ మెసేజ్ అంతా జ్ఞాపకం ఉన్నట్టే. రైట్. మానవ జీవిత రహస్యం ఫలించడం, ఫలించడానికి రహస్యం నిలిచి ఉండడం. మరి నిలిచి ఉండడానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అబైడింగ్? నిలిచి ఉండటకు రహస్యం ఏంటి? యేసుప్రభువు వారు ఏం చెప్పారో అదే చదువుదామనండి. ఏం రాస్తుంది? చదువుదాం చూడండి. 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు తమడేంటి నిలిచి ఉందరు. నిలిచి ఉండాలంటే ఆజ్ఞలు గైకొనాలట. ఆజ్ఞలు గైకొనట అంటే విధేయత చూపుట అని అర్థం. తమడు అర్థం అవుతుందా అది చెప్పింది? అమ్మ, నిలిచి ఉండడానికి రహస్యం ఆజ్ఞలు గైకొనుట. ఆజ్ఞలు గైకొనుట అంటే అర్థం ఏంటి? విధేయత చూపడం అనే అర్థం. అంటే వినండి, ద సీక్రెట్ ఆఫ్ అబైడింగ్ ఈజ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్, విధేయత. మీకు ఒక విషయం చెప్పనా? ఈ 66 పుస్తకాల గ్రంథం కలిగిన బైబిల్లో దేవునికి ఇష్టమైన పని, దేవుని సంతోషపెట్టే పని ఏంటో తెలుసా? నువ్వు 100 కేజీల బంగారం ఇస్తే నేను సంతోషపడ్డు. ఈయనకేదో ఎవడ రత్న రాసులతో బంగారం కిరీటం చేసి ఏసైకి ఇచ్చినా ఏసైకి సంతోషం ఉండదు. నీ ఆస్తంతా రాసిచ్చినా దేవునికి సంతోషం ఉండదు. ఆయనకి సంతోషం కలిగించే పనేంటో తెలుసా? ఆయన చెప్పిన మాట వింటే. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15:22 ఏమి రాసిందో. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చదువుతారు ఎవరైనా? నీతమ్మ. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులు అర్పించడం వలన సంతోషించిన. ఆలోచించండి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేలకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి ఏది సంతోషం అట? ఆజ్ఞను గైకోవడమే సంతోషం, విధేయత చూపించడమే సంతోషం. ఈరోజు యవనస్తులుగా మీరు విధేయత చూపించే విషయంలో కనబడని దేవుడి విధేయత సంగతి తర్వాత ఆలోచించురు కానీ ముందు కనబడుతున్న తల్లిదండ్రులకు విధేయత చెప్పడం ఎవడ ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ లక్ష్యం దేని బట్టి వస్తుందంటే దేవునికి విధేయత చూపిస్తేనే వస్తుంది. ఇందాక శంకర్ గారు చెప్పారు చూడండి, దేవునికి లోబడిన తర్వాత అమ్మకు ఒక చీర కొనిపెట్టి ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు చెప్పలేనంత సంతోషం. దేవునికి తాను విధేయుడు కానంత వరకు అమ్మా నాన్నగా ఫోన్ చేసి పలకరించింది లేదు, ఇంటికేసి వాళ్ళతో కలిసి బ్రతికింది లేదు. ఎప్పుడైతే దేవునికి తన హృదయంలో చూపించాడో అమ్మా నాన్నల మీద ప్రేమ వచ్చింది, అమ్మకేమో చీర కొనిపెట్టి బాగనిపించింది. అందుకనే ప్రియమైన స్నేహితులారా, దేవునికి మీకు లోపడితే, దేవునికి మీరు విధేయత చూపడం నేర్చుకుంటే భూమి మీద ఉన్న తల్లిదండ్రులకు కూడా విధేయత చూపించడం మీకు వస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఉన్న అన్ని దీవెనలకు, అన్ని ఆశీర్వాదాలకు తాళప చెవింటో తెలుసా? విధేయతే. యేసు ప్రభు లాంటోడే విధేయత నేర్చుకున్నాడట. చదువుతారు ఈ వచనం. హెబ్రీ పత్రిక 5:8 ఏముందో చెప్పండి నాకు. హెబ్రీ పత్రిక 5:8 ఏముందో చెప్పండి నాకు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన చెప్పండి విధేయతను నేర్చుకునేను. విధేయత వినండి ప్రియమైన స్నేహితులారా, ద కీ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఒబీడియన్స్. విజయాలకు తారక చెవేంటంటే విధేయత.
విజయాలకు తాళపరిచే విధేయత. ఎవరస్తులకేమో నా స్టడీస్లో సక్సెస్ అయిపోవాలి, నా కెరియర్లో సక్సెస్ అయిపోవాలి, నా ఫ్యూచర్లో నేను చాలా బాగుండాలి, ఆశలు బాగా ఉంటాయి. కానీ దేవునికి విధేయత చూపవు, నీ తల్లిదండ్రులకు విధేయత చూపవు. నువ్వు సక్సెస్ ఎట్లా వస్తుంది నీ లైఫ్లో? నా లైఫ్లో సక్సెస్ ఎట్లా వస్తుంది? కనుక నిలిచి ఉండడానికి రహస్యం ఏమన్నాడు యేసు ప్రభు? విధేయత చూపడమే. రిప్లేస్ నాకు ఇవ్వండి. మానవ జీవిత రహస్యం, ఫలించుటకు రహస్యం, వెరీ గుడ్. నిలిచి ఉండడానికి రహస్యం విధేయత చూపించడం. మరి విధేయతకు రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్? చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త మళ్ళీ 15వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే మీ కొరకై మంచి మాట చదువుతాను చూడండి. ఏం రాస్తుందో చదువుదామా? 9వ వచనం చదువుతారా? తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను, నా ప్రేమ యందు మీరు చూడండి. ప్రేమించడం అనేది వస్తేనే విధేయతలో కూడా వస్తుందట. చూడండి 14:23 చదవండి ఒకసారి. పక్క కాలం చదవండి. 14:23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. దేవుని మాట ఎప్పుడు గైకొంటామనంటే ఆయన్ని ప్రేమించినప్పుడే. అందుకనే ద సీక్రెట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ లవింగ్. అంతే. ప్రేమించేవాడే విధేయత చూపుతాడు. అమ్మ వింటున్నారా? అసలు దేవుణ్ణి నేనెందుకండి ప్రేమించాలి అనంటే ఆయనే కదా నేను సృష్టించింది. నేనెందుకు దేవుణ్ణి ప్రేమించాలని అంటావేమో, ఆయనే కదా మీ అమ్మ పట్టలో నీకు అంత మంచి రూపాన్ని ఇచ్చింది. మన పాటల్లో ఒక మంచి చరణం ఉంటుంది. మన పాటల షీట్లో పాటలో ఇవాళ పాడారో లేదో ఆ పాట పాడినట్టున్నారు మధ్యాహ్నం. అందులో ఏమిటో తెలుసా? నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. చాలామంది అంగవైకల్యంతో పుడుతున్నారు. చాలామంది పుట్టినప్పుడే గుడ్డోలుగా పడుతున్నారు. చాలామంది పుట్టినప్పుడే ఏవో అవయవాలు లేకుండా పుడుతున్నారు. నువ్వు అలా పుట్టలేదే. నీ తల్లి గర్భములో నీకంటూ ఒక అందమైన రూపాన్ని హంచి నీకు జన్మనిచ్చి బయటగా తెచ్చాడు కదా ఆయన. ఎందుకు ప్రేమించాలి? నేను సృష్టించినందుకు, నీకు అందమైన రూపం ఇచ్చినందుకు, నేను ప్రేమించే తల్లిదండ్రులు ఇచ్చినందుకు. వినండి స్నేహితులారా, అలాగనే నీకంటూ సోషల్ స్టేటస్ ఇచ్చినందుకు, నీకంటూ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు, ఇవన్నీ ఇచ్చాడు ఎవరైనా, ఇవన్నీ కాదు. అసలు దేవుడు ఎందుకే ప్రేమించాలంటే ఆయన నీ క్రియేటర్, ఆయన నీ సస్టైనర్, ఆయనే నిన్ను సృజించిన వాడు, ఆయనే నిన్ను సంరక్షిస్తున్నవాడు, ఆయనే నిన్ను పోషిస్తున్నవాడు. ఆ కారణం చేత నీవు ఆయనను ప్రేమించబద్దురాలివి. తమ్ముడు వింటున్నారా? కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, విధేయతకు రహస్యం ఏంటనంటే ప్రేమించడమే. నేను ఒక మాట అంటాను, అసలు నిజంగా మనం ప్రేమించడం వచ్చా? ఎప్పుడైనా ఐ లవ్ యూ అని చెప్పారు ఎవరికైనా? ఆడపిల్లలు వైపు చూసి అడుగుతున్నాను. మగాళ్ళు అడుగుతారు, ఎప్పుడైనా అమ్మాయిని చూసి ఐ లవ్ యూ అని చెప్పావా? చెప్పుకుంటావులే, ఇప్పుడు చెప్తే దొరికిపోతారని చెప్పను. ఐ లవ్ యూ అన్నావు కదా, ఏంట్రా బాబు ఐ లవ్ యూ అంటే అర్థం? అమ్మాయి యొక్క అందాన్ని బట్టి చెప్పావా, లేదా అమ్మాయి వెనకాలను ఆస్తిపాస్తులను బట్టి చెప్పావా, లేకపోతే నీ శరీరంలో రేగుతున్న కోరికలను బట్టి బీటు కొట్టావా, లేకపోతే లైన్ వేసావా? ఏదై ఉంటుందిలే. ప్రేమ అనే దానికి లోకంలో లేదు సరైన నిర్వచనం. నువ్వు ఐ లవ్ యూ చెప్పావే, అది లవ్ కాదు, అది వ్యామోహం. ఆ పిల్ల శరీరాన్ని కోరుకుంటున్నావు, దాని అందాన్ని అనుభవించాలనుకుంటున్నావు, లేదా పిల్లవాడిని ఇంకా ఎవరి వాటితో శారీరకంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. దాన్ని నువ్వు తగిలించిన లేబులేటో తెలుసా? ఏమండి? LOVE అనే పదం తగిలించావు. అది లవ్ కాదు, అది వ్యామోహం. శరీరంలో రేగుతున్న కోరికలకు, నీ ఎమోషన్స్ లో రేగుతున్నటువంటి బాలతృప్తి కొరకు తపన పడుతున్న నీ శరీరంలో ఉన్న యాంబిషన్స్ కొరకు నువ్వు చెప్పే మాట లవ్ అనేది లేదు. అసలు నీ ప్రేమించడమే నీ చేత కాదు. ప్రేమించడమే నీకు చేత కాదు, నాకు చేత కాదు, ఎవరికి చేత కాదు.
అది ఎరిగిన దేవుడు తన నమ్మిన వారి హృదయాల్లోనట ఆయన ప్రేమను పోస్తాడట. ఆ ప్రేమ పోస్తే ఆ ప్రేమతో సాటి మనుషులు ప్రేమించినప్పుడు వాళ్ళకి కీడు కలగాలని ససేమిరా కోరుకోమట. మనం నష్టపోయినా కానీ వాళ్ళు మేలు కొరకే నేను ప్రేమిస్తున్నాను అన్నాడు, సారీ నేను ప్రేమించలేను అందా పిల్ల మొక్క మీద యాసిడ్ పోసాడే. అది ప్రేమ. ఐ లవ్ యూ తిరిగాడండి పిల్ల వెనకాల. ఐఎమ్ సారీ నేను ప్రేమించలేను అందట ఆ పిల్ల మొక్క మీద యాసిడ్ పోసాడే. దాని ప్రేమ అంటామా వ్యామోహం అంటామా? తమ్ముళ్ళు చెల్లాయిలు వినండి, ఈ లోకములో ప్రేమ అనే దానికి సరైన నిర్వచనం లేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ మేలు కొరకు తన ప్రాణమే పెట్టాడు, ఆ ప్రేమే నీ హృదయంలో పోస్తాడట. చదవండి వచనం, రోమాపత్రిక 5:5 ఏమి రాసిందో. రోమాపత్రిక 5:5 ఏమి రాసిందో చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఆయన కుమ్మరించిన ప్రేమ చేత ఆయన్ని ప్రేమిస్తే, ప్రేమించాము గనక విధేయత చూపిస్తే, విధేయత చూపాము గనక నిలిచి ఉంటే, నిలిచి ఉన్నాము గనక ఫలిస్తాం. తమ్ముడు అర్థమవుతుందో? రావే చూసి విను. నేను ఉదయమే నా మైదారావు చెప్పానుగా, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను తమ్ముడా. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటాయో మన పళ్ళు, లేదా అక్కడ ఉన్నప్పుడు మన మనసు ఎట్లా ఉంటుందో నేను ఎరగనుండు కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అమ్మి తమ్ముడా. కనుక ఎవడు జగవరిగిన బ్రాహ్మణుడికి ఎవడు జంజి వేయక్కర్లేదట. ఏమంటే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కనుక మన హావభావాలు అన్నీ ఎక్కడ ఉంటాయో నేను కొంచెం పసిగట్టగలను, అందుకే చెప్తున్నాను అన్నమాట. సరే బాగా విని తమ్ముడు చెల్లాయిలు బాగా వినండి. మళ్ళీ నాకు రిక్వెస్ట్ ఇవ్వండి వరుసగా. మానవ జీవిత రహస్యం, ఫలించడానికి రహస్యం, నిలిచి ఉండడానికి రహస్యం, విధేయతకు రహస్యం. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకి? ఇప్పుడు 4 వచ్చాయి. 5వ సంగతి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లవింగ్? ప్రేమించుటకు రహస్యం ఏంటి మరి తమ్ముడు? ప్రేమించడానికి రహస్యం ఏంటి? సరే బైబిల్ వచ్చి ఒక వచనం చూపిస్తే మీరే చెప్పేస్తారు ప్రేమించడానికి రహస్యం ఏంటో. ఇప్పుడు చదివిన టెక్స్ట్లోనే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతారా ఈ మంచి మాట? 15వ వచనం చూడండి అమ్మా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు, ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నిటినీ మీకు తెలిసి. ఈ వచనంలో ఎరుగుట, తెలియచేసిని అన్న మాటలున్నాయి చూసారా? అవి ప్రేమించడానికి రహస్యం చెప్తున్నాయి. ప్రేమించడానికి రహస్యం ఏంటంటే ఎరుగుట. ఏమా? ద సీక్రెట్ ఆఫ్ లవింగ్ ఈజ్ నోయింగ్. ఎరగని వ్యక్తిని ప్రేమించలేదు అంతేనా తమ్ముడు? ఎరగని వ్యక్తిని ఏం ప్రేమిస్తాం? ఎరగని వ్యక్తిని. ఎరిగిన వ్యక్తిని ప్రేమించగలమేమో కానీ ఎరగని వ్యక్తిని ప్రేమిస్తాము. ఇప్పుడు దేవుని ప్రేమించాలంటే నువ్వు దేవుని ఎరగాలి. అందుకే బైబిల్లో మాట ఉంటుంది, యోహాను సువార్త 17:3 వచనంలో ఏం రాసి ఉంటుందో తెలుసా? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే ఏంటన్నది నిత్య జీవం. ఎరగా దేవుణ్ణి ఎరగాలి. పౌలు లాంటి భక్తుడు అంటాడమ్మా, పౌలు లాంటి భక్తుడు అంటాడు, యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం నాకు ఏమేమైతే లాభకరమైనవి అని అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. నాకు చాలా మెరిట్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి, నాకు లాభకరమైనవి చాలా ఉన్నాయి. కానీ యేసుని ఎరుగు నిమిత్తం నాకేమేమి లాభకరమైనవి అనుకున్నానో అవన్నీ పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను అన్నాడు. చదవక్కర్లేదు, రిఫరెన్స్ వేసుకోండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతాయి. సో పాయింట్ ఏంటంటే ప్రేమించుటకు రహస్యం ఎరగడం. దేవుని ఎరగడానికి నేను ఎప్పుడో మాట అంటాను, దేవుని ఎరగడానికి కామాలే ఉంచుకోండి కానీ ఫుల్ స్టాప్ తెచ్చుకోకండి. దేవుని ఎరగడానికి ఏముంచుకోవాలి తమ్ముడు? కామంటే అర్థం ఏంటనమాట?
ఇంకేదో ముందుంది, ఒకరోజు ముందుకు పోయినా కంటిన్యూషన్ ఉంది, వెరీ గుడ్. కొంత తెలుసుకున్నా, మళ్ళీ కావాయే పెట్టాడు, ఫుల్ స్టాప్ పెట్టేయకండి. ఫుల్ స్టాప్ పెట్టామనుకోండి, ఎవరు నేర్చుకోవడానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటే రేపు మనం ఏమీ నేర్చుకోలేని మనుషులుగా మిగిలిపోతాం. సో ఇప్పుడు విషయం అర్థమైంది కదా, ఇప్పుడు ఎన్ని విషయం 5 విషయాలు వచ్చినాయి, గుర్తుంటాయి కదా. మళ్ళీ చెప్పండి ఫాస్ట్గా. నీ జీవిత రహస్యం, ఫలించుటకు రహస్యం, నిలిచి ఉండడానికి రహస్యం, విధేయతకు రహస్యం, ప్రేమించుటకు రహస్యం, ఇటమ ఎరగడం. సరే, చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు నా ప్రశ్న, మరి ఎరగడానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ నోయింగ్ ర్యాన్సమ్? ఎరగడానికి రహస్యం ఏంటి? ఎరగడానికి రహస్యం ఏంటంటే ఆయన చెప్పిన మాటలను చూద్దాం. చూడండి ఏమన్నాడు. 15వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా చెప్పండి స్నేహితులే. ఫ్రెండ్షిప్ చేస్తుంటే కదా ఎరగడానికి. ఏమండి, ఇప్పుడు సుకుమార్ అనే అబ్బాయి వచ్చాడు, విజయనగరంలో ఉంటాడు. ఒరిజినల్గా అబ్బాయిదేమో రామచంద్రాపురం. శ్రీకాకుళం యూత్ మీటింగ్ కొరకు బాబు విజయనగరం నుంచి వస్తాడండి ప్రతి ఆదివారం. మాతో ఉంటాడు ఒక రోజు. ఏమంటే శ్రీకాకుళం ఉన్న వాళ్ళు ఆయన్ని ఎరగాలి, ఆయనేమో వీళ్ళని ఎరగాలి. అప్పుడేమొస్తుంది అన్నమాట, ఏమంటే ఫ్రెండ్షిప్ వస్తే ఎరుగుతారు. అంతేగాని రే సుకుమార్ వచ్చి హాయ్ బాగున్నారా బాయ్ వెళ్ళొస్తానని పోతుంటే ఆయన్ని వీళ్ళే పెరుగుతారు, వీళ్ళని ఆయనే పెరుగుతారు. ఫ్రెండ్షిప్లో ఏమండి నాలెడ్జ్ పెరుగుతుందన్నట్టు. అంతేనా? ఫ్రెండ్షిప్లో ఏం పెరుగుతుంది? నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి ఎరగడానికి రహస్యం ఏంటన్నమాట? ఫ్రెండ్షిప్ అన్నమాట. ద సీక్రెట్ ఆఫ్ నోయింగ్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఈ రోజున దేవుడితో వినండి, బాగా ఎరగాలనంటే ఈ రోజు నువ్వు చేయాల్సిన పని దేవుడితో స్నేహం చేయి. దేవుడు నీ స్నేహానికి దిగొచ్చాడు. నీలాంటి పాప శరీరాకారంలో దిగొచ్చాడు. నీ పాప శాపముల కొరకు శిలువలో మృతి చెందినాడు. నిన్ను నీతిమంతులుగా తీర్చడానికి భుజించేడే తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. అతను సమాజంలోని బొమ్మలను ఎత్తుకోనక్కర్లా. సమాజంలోనో బొమ్మల్లోనో వెతుక్కోనక్కర్లా. ఆయన మృత్యం చేయడు. అందుకని ఆయన యేసుప్రభు ఫోటో ఏమనుంది అక్కడ, దండ పెడదాం. ఆయన ఫోటో అక్కర్లా. చచ్చినోడికి ఫోటో కావాలి, బతినోడి ఫోటో ఎందుకు? ఏం అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఊర్లో లేనండి, క్యాంపుకు పోయాను ఎక్కడికో. నా భార్య నా మీద ఎంతో ప్రేమ కలిగి ఏమండి ఎక్కడున్నారో నా ఫోటో చూసుకుంటా, తిన్నారో లేదో పాపం, ప్రయాణం ఎలా సాగుతుందో, అయ్యో తిప్పలు పడుతున్నారా అని అనుకోవచ్చు నా ఫోటో చూసుకుని. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను, సూట్ కేసు దించేసి ఇంట్లో నిలబడ్డాను. మళ్ళీ ఫోటో తీసి బాగున్నారా, తిండి తిన్నారా, ఎలాగున్నారు, మరి ఫోటో చూసుకొని మాట్లాడుకుంటే ఇవిడికి ఏమనుకోవాలి నేను? చెప్పరే, బతుకున్న మనిషిని ఎదురున్నాను కదే తల్లి. ఇప్పుడు నన్ను వదిలేసి నా ఫోటోతో మాట్లాడుకుంటావే, చచ్చేదనుకుంటున్నావా? నీ ఎదురుగా నిలబడితే నాతో మాట్లాడటం మానేసి నా ఫోటోతో మాట్లాడుకుంటావే? ఈ బైబిల్ దేవుడికి ఫోటో అక్కర్లాదా? యేసు ప్రభు వారికి ఫోటో అక్కర్లా. ఇది చచ్చినోడు కాదు. సమాధి దగ్గరికి వెళ్ళినా కనబడ్డు, ఫోటో దగ్గరికి వెళ్ళినా కనబడ్డు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మన మధ్య ఆత్మరూపిగా ఉన్నటువంటి వాడు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయి, ఎరుగుతుంటా. ఆయనతో స్నేహం చేయి, ఆయన ఏంటో రోజు రోజుకి ఎరుగుతూ ఉంటా. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఏమంటే లైన్ చెప్పలేదు, మీరంతా స్కాలర్స్. అందుకే ప్రశ్న జవాబులు మీతోనే చెప్పిస్తున్నా. నీ జీవిత రహస్యం, నీ జీవిత రహస్యం, ఫలించడానికి రహస్యం, నిలిచి ఉండడానికి రహస్యం, విధేయతకు రహస్యం, వెరీ గుడ్, ప్రేమించడానికి రహస్యం, ఎరగడానికి రహస్యం, స్నేహం చేయడం. మరి స్నేహానికి రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఫ్రెండ్షిప్? స్నేహానికి రహస్యం ఏంటనంటే, వింటున్నారా? స్నేహానికి రహస్యం ఏంటనంటే సమర్పించుకోవడం, అంతే. నువ్వు ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నావో
ఆయనతో ఫ్రెండ్షిప్ సరిగా ఉండడం కొరకు సాక్రిఫైస్ చేయాలి. ద సీక్రెట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ సాక్రిఫైస్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు విజయనగరంలో. ఎంత మంచి ఫ్రెండ్ అంటే, వింటున్నారా లేదా, ఎంత మంచి ఫ్రెండ్ అంటే, ఇప్పుడు వాడికి నా ఫ్రెండ్షిప్ ఎట్లా కుదిరిందో ఏం పాడో కానీ వాడు నేను ఒకేలాగా ఉంటాను. నా హెయిర్ స్టైల్ వాడి హెయిర్ స్టైల్ అప్పట్లో, ఇప్పుడు అని అనుకోకండి, మీరు ఇప్పుడు ఎలాగున్నాడో తెలియదు. ఎందుకంటే దేవుడి మధ్య దీవించి నా ముఖం కొంచెం పెంచుతున్నాడు కదా, ఎలాగ వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఎట్లున్నాడో తెలియదు వాడు, కానీ మంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. కాబట్టి అబ్బాయి ముస్లిం, ఏమండి నేనేమో క్రైస్తవుడిని అయినాను, చాలా బాగా ప్రేమిస్తాడు నన్ను. మిత్రం ఒకేలా ఉంటాం. ఆ కారణం చేత అతని భార్య కూడా ఏమండి అతని భర్త ఎవరో నేనెవరో పోల్చుకోలేదు. ఓసారి ఏమండి ఆ ఉర్దూలో నాతో మాట్లాడుతుంది, వదిలి గారు నేను స్వామినంటే అన్నాను. అయ్యో బాబు చంపేశారు మీరు, ఆయనతో మాట్లాడుతున్నాను అంది. అంత ఈక్వల్గా ఉంటాం మేమిద్దరం, మంచి ఫ్రెండ్స్. వినండి, నేను ఫ్రెండ్షిప్లో చెప్తాను. ఫ్రెండ్షిప్లో సమర్పణ ఎంత ఉంటుందంటే, ఆడు ఏది మాట్లాడినా, ఏమంటే ఉర్దూ వాడు కదా, ముసల్మాన్ కదా, మామూలుగా మాట్లాడితే బూత్ లేకుండా సెంటెన్స్ ఉండదు. బూత్ మాట లేకుండా సెంటెన్స్ నడవదు వాడికి. నేను ఒకసారి అన్నాను, ఒరే బాబులి నువ్వు ఊరికే బూతులు మాట్లాడతావు, నీకు నాకు ఫ్రెండ్షిప్ కుదరదిక, నువ్వు బూతులు మాట్లాడటం అనేది జరిగితే ఇక నీతో ఫ్రెండ్షిప్ తూచ్ అన్నట్టుగా చెప్పాను. సరే వాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు పాపం, బూతులు కాకుండా. వాడు పొరపాటు నా ముందే బూతు మాటలు మాట్లాడాడు. ఇక అంతే కట్ చేసేసాను వాడిని. కట్ చేసేస్తే వాడు నా దగ్గరకు వస్తున్నాడు, నేనే దూరం పోతున్నా. తలుపేసేసాను కూడా, మొక్క మీద ఇట్లా తలుపేసేసాను. 2 రోజులైంది తినడం మానేసాట. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అన్నదమ్ములు, అప్పుడే పిల్లలు లేదు. తర్వాత అతని భార్య కూడా నాకు బాగా సన్నిహితం ఆమె. వీరండి మొత్తం అంతా నా రూమ్కి వచ్చి, బాబు తినడం మానేశాడయ్యా. అంత మంచి స్నేహాలు ఈ రోజుల్లో లేవు. నేను అనుభవించాను మంచి స్నేహం అబ్బాయితో. తినడం మానేశాడు, బాధపడుతున్నాడు. అంటే ఎందుకు నువ్వు మాట్లాడడం మానేసావు అంటే నేను ఎట్లా చెప్పానంటే, ఆడు పుట్టుక దగ్గర నుంచి ఆడు బుద్ధి అట్లా అయింది, నువ్వే అర్థం చేసుకోవాలి కదా, నువ్వు రా మా ఇంటికన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక వాడేమో నన్ను చూసి ఏడుస్తున్నాడు, ఒరే అనవసరంగా మాట్లాడేది, బూతు మాట్లాడు, తలుపేసేస్తున్నావు నాతో మాట్లాడు. నేను కలవకపోతే బాధ, నన్ను కలుసుకోవడానికి వాడు టైం వెచ్చించేవాడు. నేను విజయనగరం ఉన్నప్పుడు చాలా పేదరికంలో డబ్బులు అవసరమైనప్పుడు, వినండి వాడు దగ్గర ఉన్న డబ్బులు కూడా, వాడు చాలా డబ్బు కలిగిన వాళ్ళు, సంపన్నులు, డబ్బులు తెచ్చి జోబులు పెట్టేసేవాడు, వాడుకోరా అని. ఎవరి తర్వాత ఒక విషయం చెప్పనా, నా పెళ్ళైనప్పుడు నాతో కలిసి రాత్రంతా పనిచేసి పగలంతా పనిచేసి, అప్పుడు పెళ్ళైపోయింది వాడికి, అతని భార్యతో వచ్చి మొత్తం పెళ్లి పనులన్నీ కూడా చేసేవాడు. నేనంటాను, స్నేహం ఏం చేస్తుందో తెలుసా, సమయం త్యాగం చేస్తుంది, ధనము త్యాగం చేస్తుంది, బలం కూడా త్యాగం చేస్తుంది. నా కొరకు నా ఫ్రెండ్ సమయము త్యాగం చేశాడు, బలము త్యాగం చేశాడు, అలాగే తాడుకున్న ధనము కూడా త్యాగం చేశాడు. నువ్వు నిజముగా యేసును ప్రేమిస్తున్నావన్న మాట నిజమైతే అది సమర్పణలో కనబడాలి. ఇప్పుడు మరి ఆయనతో స్నేహం నీకున్న మాట నిజమైతే నీ సమయం త్యాగం చేయి, నీకున్న ధనము త్యాగం చేయి, నీకున్న బలము త్యాగం చేయి. అలాగా ఆయనతో స్నేహం, ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆయన ఏమన్నా తెలుసా, ఒక టైం వచ్చినప్పుడు, అమ్మో నేను చెయ్యాలనుకున్న పని నా స్నేహితుడికి చెప్పకుండా ఎట్లా చేస్తాను అనుకునే స్థాయికి వెళ్ళాలి మన స్నేహం. దేవుడు అట్లనే ఎవరైతే తనతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తుంటారో వాళ్ళ విషయమే దేవుడు ఏమంటాడో తెలుసా, నేను చెయ్యబోని పని నా స్నేహితునికి చెప్పకుండా నేను ఎట్లా చేస్తానని అబ్రాము దగ్గరికే వచ్చి చెయ్యబోయే పని చెప్పుకొని దేవుడు పనులు చేసుకున్నాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా, అలాగ నీతో దేవుడు స్నేహం చేయాలని ఆశిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, నువ్వు సమర్పించుకోవడం నీకు రావాలి. దేవా నా సమయం, నా ధనం, నా బలం అన్నీ కలిపితే నా జీవితం ఇగో నీకు ఇస్తున్నాను, నా పాప జీవితాన్ని అర్పించుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించిన దేవుడు, నా కొరకే ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను ప్రేమించక నేను ఇంకెవరిని ప్రేమిస్తాను. ఎవరి స్కాలర్స్ నాకు రిప్లైస్ ఇవ్వండి, నేను సబబ్ చేసేస్తాను, ముగించుకుందాం. రైట్, చెప్పండి. నీ జీవిత రహస్యం ఏంటి? నీ అన్నానా, నా అన్నానా? సరే, నీ వద్దులేండి, నా అంటే మంచిదేమో, అప్పుడు నా అనుకున్న మీరు చెప్తారు. నా జీవిత రహస్యం ఏంటి?
ఫలించడానికి రహస్యం ఏంటి? నిలిచి ఉండడానికి రహస్యం ఏంటి? విధేయతకు రహస్యం ఏంటి? ప్రేమించడానికి రహస్యం ఏంటి? ఎరగడానికి రహస్యం ఏంటి? స్నేహానికి రహస్యం ఏంటి? ఇప్పుడు సమాప్తి చేస్తాను, బాగా వినండి. దేవునికి సమర్పించుకోలేని నీవు దేవునితో స్నేహం చేయలేవు. దేవునితో స్నేహం చేయలేని నీవు దేవుణ్ణి ఎరగలేవు. దేవుని ఎరగని నీవు దేవుని ప్రేమించలేవు. దేవుని ప్రేమించలేని నీవు దేవునికి విధేయత చూపలేవు. దేవునికి విధేయత చూపని నీవు దేవునిలో నిలిచి ఉండలేవు. దేవునిలో నిలిచి ఉండని నీవు దేవుని కొరకు ఫలించలేవు. దేవుని కొరకు ఫలించని నీవు ఎందుకు బతుకుతున్నావో తెలియని ఒక బతుకు మాదిరి బతుకుతున్నావు. కంక్లూడ్ చేయన మళ్ళీ, సమర్పించుకోలేని నీవు స్నేహం చేయలేవు. స్నేహం చేయలేని నీవు నిలిచి క్షమించండి దేవండి ప్రేమించలేవు. ప్రేమించలేని నీవు విధేయత చూపలేవు. విధేయత చూపలేని నీవు నిలిచి ఉండలేవు. నిలిచి ఉండలేని నీవు ఫలించలేవు. ఫలించలేని నీవు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు. నీ లైఫ్ ఏంటో నీకు తెలియదు. ఇంకా తినడము, తాగడము, సుఖించడము, షటార్లు వేసుకుని బతకడము, ఇదే జీవితం. ఆడి మీద షటార్ వేస్తావు, ఈడి మీద షటార్ వేస్తావు, అందరు చిల్లరగా తిరుగుతావు, ఎంజాయ్మెంట్ అంటావు, అదే జీవితం అంటావు. అదేనా జీవితం? మనకంటే గేదేనైవేమో. గేదికి మాట రాదు, దానికి మనసు లేదు. గేది గారు ఎందుకు దేవుడిని సృష్టించాడంటే చెప్పలేను కానీ చూపిస్తాను చూసుకోండి అంటది. ఏం చూపిస్తాడో తెలుసా? పచ్చని గడ్డి తినమన్నాడు దేవుడు, తెల్లని పాలు ఇవ్వమన్నాడు దేవుడు, నల్లని పేడ ఇవ్వమన్నాడు దేవుడు. 3 పనులు చేస్తున్నా. ఏం తింటున్నాను? రైన్సన్ ఏం గడ్డి? పచ్చని గడ్డి. ఏం పాలు ఇవ్వాలి? ఏం పేడ ఇవ్వాలి? ఇవేసి మానవులకు సేవ చేయమని పుట్టించాడండి. అందుకొరకే పుట్టించాడు. అందుకొరకే నేను బ్రతుకుతున్నాను. గేటుకు తెలుసు దేవుడు ఎందుకు పుట్టించాడో, అందుకొరకే బతుకుతుంది. మరి నిన్నెందుకు పుట్టించాడు? అందుకొరకే బతుకుతున్నావా? నీకేమో ఎంజాయ్మెంటు, శరీరంలో రేగుతున్న కోరికలు తీర్చుకోవడానికి తపన, తిందాం, తాగదాం, సుఖిద్దాం. ఈ రోజు యవనస్తులకి 2 సరదాలు ఎక్కువైనాయి. ఎక్కడ 7 సరదాలు చెప్పమంటారా? నేత్రానందం, శ్రవణానందం. గంటుతోనేమో చూసుకుంటాం, ఇదేంటిది? నేత్రానందం. చెవుల్లో ఏదో పెట్టుకొని వింటుంటాం, ఏంటది? శ్రవణానందం. అదే పాటలు. రాకు చెప్పండి, ఇంకేమున్నాయి? పాపు మ్యూజిక్లు కదా. రాక్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, చివరికి ఏమో సైతాన్ మ్యూజిక్, ఆ చివరికి మిగిలిన హెల్ మ్యూజిక్లు ఉంటావు. నువ్వు అక్కడ డ్యాన్స్ చేసుకున్నావు దానికి హెల్ మ్యూజిక్. హెల్లో భలే మ్యూజిక్ ఉంటా తెలుసా మీకు? ఇందుకు వచ్చేవారు ఎక్కడికి? పళ్ళు కొరుకుతున్నాడు. ఎందుకు కొరుకుతున్నాడో తెలుసా? పళ్ళు ఆడు బాధలు కొరుగుతున్న మాట ఒక నిజమైతే, ఆడు సరైన సువార్త చెప్పకుండా భూమి మీద బతుకున్నారు కొంతమంది. ఆ విషయంలో పళ్ళు కొరుకుతారేమో వాళ్ళు. నువ్వే దేవుళ్ళు సరిగా ఉండకపోతే, వాళ్ళకే దేవుని గురించి చెప్పకపోతే, నరకంలో పళ్ళు కొరికే వాళ్ళు మన మీద కొరుకుతారో ఇక్కడ భయపేస్తారు. మన మీదే పళ్ళు కొరుకుతారేమో. సరే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఈ సంగతి చెప్పి రాత్రి తమ్ముడు ఏంటి నీ జీవిత రహస్యం? అది తెలుసుకున్న దాని జవాబు చెప్పి ఇక చివరి కంక్లూజన్ ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటే ఆయనతో స్నేహం వచ్చుద్ది. స్నేహం చేస్తుంటే ఎరుగుతుంటావు. ఎరుగుతూ ఉంటే ప్రేమించగలుగుతావు. ప్రేమించగలుగుతుంటే విధేయత చూపిస్తావు. విధేయత చూపిస్తే నిలిచి ఉంటావు. నిలిచి ఉంటే ఫలిస్తావు. నీ వలన 10 మంది బాగుంటారు. నీ కుటుంబం కూడా చాలా బాగుంటుంది. అంటే దీవెన దేవుడు ఇవ్వాలని ప్రార్థిద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. బాబు జీవితానికి తమ్ముడు చెల్లి, నీ జీవితానికి చాలా విలువైన రాత్రి. దేవుని మాట చేత నీ జీవితం కొరకు తీర్మానం చేసుకున్న మంచి రాత్రి. అసలు ఈ జీవితానికి వారు ఏమీ తెలియలేదు. ఇలాంటి మంచి అనుభవాలు ఏమీ మనకు తెలియరాలేదు. అందుకనే జీవితం ఎలా పడితే అలా సాగింది.
ప్రభు ప్రేమించి యూత్ మీటింగ్ తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా. పాప స్వభావంలో పుట్టాను కనుక అనేకమైన పాప పనులు చేశాను. నేను నరకమునకు మాత్రమే పనికొచ్చే పాపాత్ముని. నా ఎడల ప్రేమ చూపి నాతో మాట్లాడుతున్నావు. నా జీవిత రహస్యం ఏదో నాకు తెలుస్తుంది. ఆ రహస్యం సఫలీకృతం అవ్వడానికి నా బ్రతుకు సమర్పణతో నేను మొదలు పెట్టాలి. ప్రభువా, సహాయం చేయవాలి. సమర్పించుకునే కృప నాకు ఇవ్వండి రాత్రి. ఇగో నా సమయం, నా ధనం, నా బలం, నా జీవితమే నీ పాదాల దగ్గర పెడుతున్నాను. దేవా, నీతో స్నేహం చేస్తాను తండ్రి. నిన్ను ఎరుగుతాను, నేను ప్రేమిస్తాను, నీకు లోబడతాను, నీతో నిలిచి ఉంటాను, నీ కొరకు ఫలిస్తాను. నీ కృప నాకు ఇవ్వా అని నిజంగా అడిగే వాళ్ళు ఎవరైనా రాత్రి ఉంటే నీకు ఇది మంచి సమయం. స్వమకులు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. స్వమనియా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు విన్న తర్వాత ఇంకా దేవుడికి సమర్పించుకోకుండా నా జీవితం మార్చుకోవడానికి శంకరులు నాకు తీర్మానం చేయకుండా నా జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి తప్పిపోయిన కుమారుడిలాగా బుద్ధి తెచ్చుకొని వెనక్కి రాకుండా సృష్టికర్తమైన నిజ దేవుడు వెళ్ళి దగ్గరకు రాకుండా నేను ఆయన దగ్గరకు రాకుండా పాడవలేను. దేవుని కొరకు తీర్మానం చేస్తున్నాను. నా కొరకై ప్రార్థన చేస్తారా, నన్ను నేను సమర్పించుకుంటున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ కొంచెం తనకంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? ఆమెలో కబడి మోహన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చేతులు ఇచ్చిన వారు కొంచెం వాళ్ళ లేచి నిలబడండి. మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. మీ కొరకు దేవుడికి ఒకరు ప్రార్థన చేస్తారు. దాంతో చర్చలు ముందుకుపోతుంది. వెళ్తాం కబడి పవిత్ర. ఇది చాలా ప్రశస్తమైన గడియ. ప్రార్థన చేస్తాం. పితృవైన మా ప్రియ పనులకు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ పాద సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించి నేను గణపరిచి ఆరాధించుటకై మాకు అనుభవిస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఈ యొక్క ప్రణాళికలు నాయన ఎంత ఉన్నతమైనది. దేవా నాయన, మీ యొక్క క్రియలు ఆయన ఎంత ఉన్నతమైనది. ఆయన మీరు మా కొరకు సాక్ష్యం ఇచ్చినటువంటి ఆయన మీ యొక్క క్రియలు, మీ పనులు దేవా మా యొక్క కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి ఆయన మంచి పరిణామించిన ఆయన మీ బిడ్డలైనటువంటి వారందరినీ నేను మీకు తీసుకొచ్చి మీ అమూల్యమైనటువంటి ఆయన మీ శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన మీరు వినిపించినందుకై మీకు వందనలు, స్తోత్రములు. మీ దాసుల ద్వారా తీసుకొచ్చిన పరలోకపు ఆయన వర్తమానాన్ని బట్టి ఆయన మీకు వందనాలు, స్తోత్రాలు చూపించుకుంటున్నాం. ఈ రాత్రి ఆయన మరి మీ పాదసన్నిధికి వచ్చినటువంటి మీ బిడ్డలు ఆయన తండ్రి ఇదిగో ఆయన ఫలించడం కొరకే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ ఫలించడం వలన తండ్రి నాయన ఎన్ని ఉపకారాలు, ఎన్ని మేలు దేవా నాయన నిజంగా మేము ఫలిస్తే 10 మందికి ఉపయోగపడతాం. మేము ఫలిస్తే మా తల్లిదండ్రులను సంతోషపెడతాం. అనేటువంటి గొప్ప మాటలు ఆయన మీరు మాకు వినిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానైనా ఆ నీ మాటలు ఆయన విని దేవా నిన్ను మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నిన్ను తమ హృదయంలో చేర్చుకొని ఆ రీతిగా నేను ఫలించాలి, ఆ రీతిగా నేను దేవుడికి విధేయత చూపించాలి, ఆ రీతిగా మరి దేవుల్లో నిలిచి ఉండాలి అనేటువంటి గొప్ప తీర్మానాలు చేసుకున్నటువంటి మా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కొంతమంది ఇంకా ఆయన వారి హృదయాలను కఠినం చేసుకొని ఉంటున్నారు. దేవా ఈ రాత్రి వారితో కూడా ఆయన మీరు మాట్లాడండి. దేవా తండ్రి ఫలించేటువంటి వారిగా చేయండి. సృష్టికర్తమైన నీకును ఆయన మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు తండ్రి నాయన మేము ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ఈ పిల్లలుగా ఉన్నటువంటి దేవా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఘనత, మహిమా, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో
స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను.